విష్ణుని వినవలనగా ఎవరు ఏది పలికినను ఆ పలుకులందు అంతర్యామిని మాత్రమే వినవలెను. జీవులందరూ యందు అంతర్యామిగా వ్యాపించినటువంటి వాడు విష్ణువు. ఆ జీవులు పలుకులు వాళ్ళు పలికేటువంటి మాటలు ఉన్నాయే, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ ఎలా మాట్లాడుతున్నాం? మాట్లాడడానికి అనుమతింపబడుతున్నాం. మనం మాట్లాడటం కూడా వాళ్ళ ప్రయత్నం వల్ల మనం మాట్లాడుతున్నాం. నిత్యము మనం పలికేటువంటి వాక్ ఏదైతే ఉందో ఆ మాట్లాడేటువంటి వాక్కుని, ఆ వాక్ అనేటువంటిది భగవంతుని నుంచి మనకు వచ్చేటువంటిది, ఆయన పలికేటువంటిది అని తెలుసుకుని ఆ వాక్కుని చాలా చక్కగా పవిత్రమైనటువంటి విధంగా దాన్ని మనం పలికేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ సాధన చేయడం నిజమైనటువంటి సరస్వతి పూజ అప్పుడవుతుంది. అప్పుడు మనలోనూ వినేటువంటి వాడు రూపంలో ఉన్నటువంటిది ఒకే సర్వాంతర్యామి, ఒకే ఈశ్వరుడు. కాబట్టి ఇటువంటిది మనం చేసినప్పుడు మనం ఆ ఈశ్వరుడు ఆయన అనుగ్రహిస్తాడు. అందువల్ల మనం ఒకరితో ఒకడు మాట్లాడుతున్నామంటే అర్థం లోపల ఉన్నటువంటిది పలికేటువంటి వాళ్ళు ఉన్న ఈశ్వరుడు దగ్గర నుంచి వినేటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈశ్వరుడు దగ్గరికి ఈ తరంగాల రూపంలో వెళుతాం. అలా అయితే మనం రకరకాలైనటువంటి పనికొచ్చే పరికరాని మాటలన్నీ మాట్లాడతామండి. మరి ఇది కూడా ఈశ్వరుడేనాడు? ఇది ఈశ్వరుడు కాదు. ఈ మధ్యలో పొల్యూట్ అవుతూ ఉంటుంది. మన మనస్సు ఉందిగా, ఈ మనస్సు అనేటువంటి మీడియం ఉంది కదా మధ్యలో, ఇంటర్మీడియట్, అక్కడంతా కూడా పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. అనవసరమైనటువంటి మాటలు మనం మాట్లాడేటువంటి వాడిని ఏమన్నారంటే శబ్ద శవములు అన్నారు. పనికిరాని మాటలన్నీ కూడా శవాల కింద లెక్కని చెప్పారు.